హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మసాలా గుత్తి బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. బెండకాయ తినని వాళ్ళు కూడా ఇలా ఒకసారి చేసి పెట్టారంటే లొట్టలు వేసుకుని మరీ తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా మసాలా గుత్తి బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ నీట్గా క్లీన్ చేసిన పావు కిలో వరకు బెండకాయలు తీసుకున్నానండి. బెండకాయలు తీసుకునేటప్పుడు లేతగా ఉండేటట్టు చూసుకోవాలి. బెండకాయ తీసుకుని అటు ఇటు కూడా కట్ చేసేయాలి. ఇప్పుడు బెండకాయ మధ్యన ఇలా చీల్చి కట్ చేసుకోవాలి. చూసారు కదండి, మసాలా పెట్టడానికి ఇలా వీలుగా కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న మొత్తం బెండకాయలన్నీ కూడా ఇలా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. మసాలా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. పల్లీలు, మీరు తినే కారాన్ని బట్టి 5 లేదా 4 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ధనియాలు కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 7 లేదా 8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. చూసారు కదండి, 1 మినిట్ తర్వాత చక్కగా ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్ కు తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ రావడానికి కొద్దిగా హింగు వేసుకోవాలి. మిక్సీ మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల బెండకాయ మనం ఫ్రై చేసేటప్పుడు స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుందండి. ఇప్పుడు కట్ చేసిన బెండకాయని తీసుకుని మనం ముందుగా రెడీ చేసిన మసాలాని స్టఫ్ చేసుకోవాలి. మీకు వీలైనంత మసాలాని స్టఫ్ చేసుకోండి. మిగిలిన వాటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, మొత్తం బెండకాయల్ని మసాలాతో ఇలా స్టఫ్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దామండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసుకున్న బెండకాయల్ని ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. ఎలా పడితే అలా వేసేయకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. చూసారు కదండి, మొత్తం బెండకాయలన్నీ ఇలా వేసేసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఈ బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త ఫ్రై అయితే అయ్యాయి. ఇంకాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి గరిటతో కదిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, 1 మినిట్ తర్వాత పూర్తిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి అటు ఇటుగా కలుపుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము. చూస్తారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి బెండకాయ మసాలా ఫ్రై రెడీ చేసేసుకున్నాము. చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.